హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే చిల్లీ చికెన్ అనమాట. సో రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇక మనం ఎలా చేయాలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం వీటికి ఏమేం కావాలో చూద్దాము. మనకి చికెన్ కావాలన్నమాట. మెయిన్ చికెన్ ఒక పావు కిలో, వెనిగరు, సోయా సాస్ అనమాట. అలాగే మనకి గ్రీన్ చిల్లీ సాస్, మనకి రెడ్ చిల్లీ సాస్ కూడా కావాలి, కాకపోతే నా దగ్గర లేదనమాట. అలాగే టమోటా సాసు, దాంతోపాటు మనకి మైదా, కార్న్ఫ్లోరు, సాల్ట్, అలాగే బియ్యం పిండి అనమాట, రైస్ ఫ్లోర్ అంటారు, మిరియాల పొడి, కారము, ఇక మనకి అల్లము, ఇది మీ ఆప్షన్ అనమాట, ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు. వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ మెయిన్, ఉల్లిపాయలు అనమాట. ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. అలాగే కోడిగుడ్డు అనమాట. మనం దీన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం సోయా సాస్ ఒక టీ స్పూన్ అనమాట. ఇప్పుడు మనం దీంట్లో టమోటో సాస్ అనమాట, ఇది కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. అలాగే మనకి దీంట్లో ఇంకా బియ్యం పిండి కూడా ఒక 1 స్పూను, మైదా వచ్చేసి ఒక 2 స్పూన్స్ అనమాట. దాంతోపాటు మీకు కార్న్ ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత మనకి సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే బాగోదు. అలాగే కారం కూడా అనమాట. మీరు కారంతో పాటు మరి మిరియాల పొడి వేస్తారు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది కారము. మిరియాల పొడి ఒక 1 స్పూను. అలాగే ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నది అనమాట. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలన్నమాట. సో చేతితో కలుపుకుంటే ఇంకా బెటరు. సో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగ తాలింపు పెట్టే గిన్నెలోనే వేపుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చికెన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని నార్మల్ కర్రీస్లోకి యూజ్ చేయలేం కాబట్టి, సో కొంచెం ఎక్కువ సార్లు వేపుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో అందుకే నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు. మనకి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం చికెన్ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట. నాకు కొంచెం పెద్ద ముక్కలు అయ్యాయి, సో చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇక ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ చిన్నులపాయలు అలాగే అల్లం అనమాట. మీరు చిన్నులపాయలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. సో మనకి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత మీరు ఇంకా ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది. మనకి క్యాప్సికమ్ అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు సాస్లు అనమాట. సో సోయా సాస్ అయితే ఒక 1.5 స్పూను, దాంతోపాటు మనకి ఇంకా టమోటో సాస్ అయితే ఒక 1 స్పూన్ అనమాట. ఇక ఇదైతే చిల్లీ సాస్ ఒక 1 స్పూన్. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, మెయిన్ చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర లేదనమాట, సో ఉంటే తప్పకుండా వేసుకోండి. అలాగే వెనిగర్ కూడా ఒక 1.5 స్పూన్ అనమాట. ఇవి వేసుకొని మనం ఇవి కొంచెం మళ్ళీ సాస్లో కొంచెం మగ్గాలన్నమాట. మనకి ఇప్పుడు ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని మీరు వాటర్లో కలుపుకొని వేసుకోండి. మనకి ఇది కొంచెం వేగానే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి మీరు మళ్ళీ కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీకు కావాలంటే కొంచెం సాస్లు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, కొంచెం జ్యూసీగా ఉంటుంది. మనకి అంటే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో కార్న్ఫ్లోర్ వాటర్ అవి కూడా కొంచెం మనకి ఇట్లా మగ్గాలన్నమాట. సో మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ముందు చికెన్ వేపుకున్నాం కదా, సో అవి వేసుకొని ఇంకా మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనకి సాసులు కానీ అవన్నీ మనకి చికెన్ ముక్కలకి బాగా పడతాయి. సో ఇంకా మనకి ఏంటంటే తిప్పుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట, అడుగున అంటే ఆ జ్యూసీగా ఏం లేకుండా కరెక్ట్గా మనకి పడుతుంది. సో ఇంకా అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.